సో ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయబోతాం. అంటే బ్లాబ్ స్టోరేజ్ యొక్క ఎక్స్టర్నల్ డేటాని ఎక్స్టర్నల్ స్టేజింగ్లోకి లోడ్ చేయడానికి కనెక్షన్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. దానికోసం మనం తీసుకున్న బ్లాబ్ స్టోరేజ్ వచ్చి జీసీఎస్. సో నేను ఇక్కడ ఒక కమాండ్ని యూజ్ చేస్తున్నాను, క్రియేట్ ఆర్ రిప్లేస్ స్టోరేజ్. మనం ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంటిగ్రేషన్ జీసీఎస్ ఇన్ టైప్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్టేజ్. స్టోరేజ్ ప్రొవైడర్ వచ్చేసరికి మనకు బ్లాబ్ స్టోరేజ్ ప్రొవైడర్ వచ్చి జీసీఎస్. ఎనేబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. స్టోరేజ్ అలౌడ్ లొకేషన్ ఈస్ జీసీఎస్ అనే బ్లాబ్ స్టోరేజ్లో ఎస్ లోడ్ 1 అనే బకెట్లో ఈఎంపి అనే ఫోల్డర్ యూజ్ చేస్తున్నాం. సో నేను ఈ కమాండ్ని రన్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఆ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ని బ్లాబ్ స్టోరేజ్లో పర్మిషన్స్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. దానికోసం మనం మెటాడేటాలో ఇంటిగ్రేషన్ యొక్క మెటాడేటాలో మనకి ఒక స్టోరేజ్ అడ్మిన్ కోసం కాపీ చేసుకోవాలి లింక్ని. ఈ మెటాడేటాలో స్టోరేజ్ ఆఫ్ జీసీపీ సర్వీస్ అనే అకౌంట్ అనే దాంట్లో దీన్ని కాపీ చేసుకొని మనం జీసీఎస్లో మన బకెట్కి పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం మనం ఇక్కడ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళి మనం కాపీ చేసుకున్న లింక్ పేస్ట్ చేసుకొని రోల్ని క్లౌడ్ స్టోరేజ్లో స్టోరేజ్ అడ్మిన్గా ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని సేవ్ చేసుకున్న తర్వాత మన పాలసీ అనేది అప్డేట్ అవుతుంది. వన్స్ ద పాలసీ అనేది అప్డేట్ అయిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. బ్లాబ్ స్టోరేజ్ యొక్క అనే జీసీఎస్ బకెట్కి అండ్ ఎక్స్టర్నల్ స్టేజింగ్కి మధ్య కనెక్షన్, సెక్యూర్ కనెక్షన్ అనేది క్రియేట్ చేసాం. థ్యాంక్ యూ.